గప్పట్ల ఆంధ్ర అసెంబ్లీలో లీడర్లు గలీజ్ గలీజ్ మాటలు తిట్టుకున్నారు కదా. ఆ మాటలింటే మీ చెవులు తట్టుకోలేవని మేము కుయ్ కుయ్ అని సౌండ్ వేసి మీకు వార్తేసినాం కదా. ఇగో మళ్ళీ అలా గదే అయ్యింది. అప్పుడు మాట్లాడినందుకే లొల్లి లొల్లి అయితే మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఏం మాట్లాడినరో తెలుసా అని మళ్ళా యాడ్ చేసుకుండ్రు. అమ్మో గలీజ్ మాటలు చెప్పుడు మాతోని కాదు, అసెంబ్లీలో గిట్ల కూడా మాట్లాడతారా అని అనిపించింది. సరే సరే కానీ ఎందుకైనా మంచిది చిన్న పొరగాన్లు ఉంటే టీవీల కాంచెల్లి దూరం తీసుకోవండి అన్న ఇక వేయచ్చు వార్త. కొడాలి నాని సార్ కుక్కలాగా మరుగుతాడు సార్, సైకోగాడు సార్, ఆడు అచ్చెన్నాయుడు సార్, ఆడు సొల్లుగాడండి, ఆడు ఎద్దులాగా పెరిగాడండి, ఆడు ఎద్దులాగా ఉన్నాడండి అని ఆడికి బుద్ధి లేదండి, ఆడు సొల్లుగాడు సైకోగాడు సార్. వాళ్ళ ముఖ్యమంత్రి సెక్స్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని చంపిన ఎదవలు సార్, వీళ్ళు లుచ్చాలు సార్ అని కొడాలి నాని మాట్లాడాడు సార్. ఖచ్చితంగా వీళ్ళు మరి ఏ జాతికి చెందిన వాళ్ళో, లేదంటే పురాణాల్లో మనం చూసినటువంటి రాక్షసుల జాతికి చెందిన వాళ్ళు అనేది కనబడుతూ ఉంది అధ్యక్ష. నేను నిజంగా బాధపడుతున్నా, నిజంగా నా కళ్ళంట నీళ్ళు వస్తున్నా, ఆ వ్యవహారం గుర్తొచ్చి నేను బాధపడుతున్నా. నేను ఆవిడలాగా నటిస్తున్నానేమో అనుకుంటున్నారు అధ్యక్ష జనాలు. గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తున్నానని, గ్లిజరిన్ల జేబులో పెట్టుకొని పర్సులో పెట్టుకొని వెళ్ళడానికి నేను అటువంటి వృత్తిలో లేను అధ్యక్ష. సభల పంకపాచోళ్ళు లేరు కాబట్టి వాళ్ళుంటే గిట్లనే మాట్లాడతారని పాత దండం చదివిండ్రు. అప్పుడు ఇన్నోళ్ళుంటే ఇప్పుడు చెవులారినుమని అక్షరం పొల్లు పోకుండా రాసుకొచ్చిండ్రు. మరి కొడాలి నాని సారు రోజక్కుంటే ఏం మాట్లాడుదురో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు లేని లోటును గీ విధంగా తీర్చిండ్రు అన్నట్టు. అసెంబ్లీలో ఇసోంటి మాటలు మాట్లాడొద్దు అనుకుంటేనే పాత పురాణం మొత్తం చెప్పుడు ఎంతవరకు కరెక్టో మరి.